విలేజ్ స్టైల్ మటన్ సూప్ అయితే రెడీ అయిపోయిందనమాట. ఇంకా పైన కొంచెం కొత్తిమీర అలాగే పుదీనా కూడా వేసేసినాను అనమాట. ఒకసారి సూప్ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. నిజం చెప్తానా, ఒక్క స్పూన్ తిన్నారంటే ఈ సూప్ని ఇంకా మీరు లైఫ్లో మర్చిపోలేరు, అంత టేస్టీగా ఉంటుంది. మీరు ఇంకెప్పుడు ఇంట్లో మటన్ తెచ్చుకున్నా ఈ సూపే తయారు చేసుకుంటారు. అండ్ బయట రెస్టారెంట్లో అస్సలు తినరు. మేము ఇంట్లోనే చేసుకుంటాంలే సూపు, మాకు ఇంట్లో సూపే నచ్చింది అనుకుంటారనమాట. అంత బాగుంటుంది అనమాట. ఇట్లా వేడి వేడిగా తిన్నారంటే అదిరిపోతుంది. హాయ్ మమ్మీ, టేస్ట్ చేయి మటన్ సూప్ తీసుకో. కాలుతా ఉంది మరి, ప్లేట్తో పాటు తీసుకో. చెప్పు రెస్టారెంట్లో బాగుందా ఇంట్లో బాగుందా అని. ఆ ఫ్రైడ్ ఆనియన్ కూడా తీసుకో. ఎట్లుంది? బాగుందా? మా మమ్మీ అయితే మంచిగా ఎంజాయ్ చేస్తుంది సూప్ని. ఇంక ఇప్పుడు నేను ట్రై చేస్తాను. ఇలా తీసుకొని ఘాటుగా అదిరిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు మటన్ సూప్ ఎట్లా చేసుకోవాలో చూపిస్తాను. కాకపోతే ఇది రెస్టారెంట్ స్టైల్ కాదు, కొంచెం పల్లెటూరు స్టైల్ అనమాట. విలేజ్లో అయితే మటన్ సూప్ ఎట్లా ఉంటుందో అలా చూపించబోతాను. దానికోసం అయితే కావాల్సిన ఇంగ్రీడియంట్స్: బిర్యానీ ఆకు, మిరియాలు, చెక్క, లవంగాలు, అలాగే కొంచెం చెక్క లవంగం రోస్టెడ్ పౌడరు, మిరియాల పౌడరు, గరం మసాలా అండ్ కొంచెం జీలకర్ర పౌడర్ అనమాట. ఇవి వేస్తే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. పౌడర్ ఆల్రెడీ ఉంది కానీ నేను యాడ్ చేస్తున్నాను. అండ్ అలాగే మటన్ బొక్కలు, ఇవి మామూలుగా కీమా తెచ్చుకుంటాం కదా, కీమా తెచ్చుకున్నప్పుడు వాళ్ళు ఇస్తారనమాట. సో అవి లేదు, సపరేట్గా మాకు సూప్ కోసమే ఇవ్వండి అంటే ఇస్తారు. అండ్ పచ్చిమిరపకాయలు, పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొన్ని ఆనియన్స్, కరివేపాకు అనమాట. ఈ పెద్దగా కట్ చేసుకున్నవన్నీ మిక్సీ పడతాము. ఇవి డైరెక్ట్ వేసుకుంటాం లాస్ట్లో. సో ఇవే అనమాట కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఇంకా పసుపు, ఉప్పు, కారం పొడి, కొంచెం ధనియాల పొడి వేస్తే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. మనం ఆల్రెడీ ఇక్కడ కొత్తిమీర వేస్తున్నాం కాబట్టి అవసరం లేదు. ఇవే అనమాట కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. వచ్చేసేయండి. ఇంకా ఏమన్నా వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, హైప్ ఆప్షన్ కూడా ఇచ్చేయండి. అండ్ ఓల్డ్ వీడియోస్ చాలా ఉన్నాయి, ఒకసారి పోయి చూడండి. ఇప్పుడు ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే ఒక పేస్ట్ చేసుకోవాలి, ఆ పేస్ట్ అయితే చేసేసుకుందాం. పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా, ఆనియన్స్ ఇవన్నీ పేస్ట్ అయితే చేసేసుకుందాము. ఫైన్ పేస్ట్ చేసుకుందాము. పేస్ట్ చేసి సో మిక్సీ అయితే పట్టేసినాము. ఇదిగో చూడండి, ఇలా ఫైన్గా పేస్ట్ అయితే చేసేసుకోవాలన్నమాట. ఇంక ఇప్పుడు ఏది మిక్సీ పట్టేది లేదు, ఇంకేది కట్ చేసేది లేదు. డైరెక్ట్ ప్రాసెసే స్టార్ట్ చేసేద్దాం. వంటించుకొని కుక్కర్ అయితే పెట్టుకున్నాను. మటన్ కదా, మామూలుగా ప్యాన్స్లో చేస్తే లేట్ అవుతుంది, అందుకే కుక్కర్లో చేస్తున్నాను అనమాట. అండ్ నేను నెయ్యి వాడుతున్నాను. మీరు కావాలా అంటే నూనె లేదా బటర్ వాడండి. నేనైతే నెయ్యి వాడుతున్నాను. సో ఒక 2 స్పూన్స్ నెయ్యి అయితే వేసుకుంటాను. సూపు ఫ్లేవర్ బాగుంటుంది అనమాట. ఇంకేమన్నా వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేసేసేయండి. ఈ ప్లేస్లో బటర్ అయినా వాడచ్చు, నూనె అయినా వాడచ్చు. నేనైతే నెయ్యి వాడుతున్నాను. జస్ట్ 2 స్పూన్స్ నెయ్యి అయితే యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇంత సైజ్ చెక్కేస్తాను. అలాగే 4 మిరియాలు, 2 లవంగాలు, చిన్న సైజువి 1.5 బిర్యానీ ఆకు. ఇవి కొంచెం వేగాల. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను. అలాగే మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ కూడా వేస్తాను.
ఒక 2 మినిట్స్ అయితే ఉడకనిద్దాము. 2 మినిట్స్ తర్వాత మిగిలినట్టు వేసేసుకుందాం. ఇప్పుడు కొంచెం కరివేపాకు అయితే వేస్తాను. అలాగే మటన్ పీసెస్ కూడా వేసుకుంటాను. అలాగే తగినంత ఉప్పు. ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయలు వేసినాం కాబట్టి కొంచెం కారం, అలాగే 1/2 స్పూన్ ధనియాల పొడి. అండ్ మనము ఆల్రెడీ ఏమంటారు కొత్తిమీర కూడా వేసేసుకున్నాము, కానీ జస్ట్ కొంచెం వేస్తున్నా. అండ్ లిటిల్ బిట్ పసుపు. ఉప్పు ఇంకొంచెం పడుతుంది అనిపించింది. సో మొత్తం అంతా ఒకసారి కలిపేద్దాము. అలాగే మనము ఇంతకుముందు ప్లేట్లో చూపించినాం కదా, గరం మసాలా, మిరియాల పొడి, జీలకర్ర పొడి, కొంచెం రోస్టెడ్ చెక్క లవంగాల పొడి మొత్తం వేసేస్తాను. అంటే తినేటప్పుడు మంచిగా ఘాటుగా ఉండి ఈ జలుబు దగ్గు ఇట్లాంటివి ఏమైనా ఉన్నా పోయి అండ్ మంచి ఫ్లేవరు టేస్ట్ బాగుంటుంది అనమాట. సో ఇవన్నీ వేసేసి ఇప్పుడు మీకు ఎంత సూప్ కావాలో అన్ని వాటర్ అయితే పోసుకోవాలన్నమాట. సో పోసేసుకుందాము. నాకైతే సరిపోతుంది అనిపించింది ఇంత. సో మీకు ఎంత సూప్ కావాలో అన్ని వాటర్ పోసేసుకొని ఇంకా కుక్కర్ మూత మూసేసి ఒక 3 విజిల్స్ అయితే తెప్పిద్దాము. మటన్ కొంచెం గట్టి ఉంటుంది కదా, ఉడకడానికి పడుతుంది అనమాట. సో కాబట్టి మూత మూసేసి ఒక 3 విజిల్స్ అయితే రప్పిద్దాం. 3 విజిల్స్ అయితే పెట్టేద్దాము. 3 విజిల్స్ తర్వాత ఓపెన్ చేసేసి మిగిలినది ఇంకొంచెం చిన్న ప్రాసెస్ ఉంది. అందరైతే ఇంకా ఉడికిన తర్వాత మంచిగా సూప్ని ఎంజాయ్ చేస్తారు, కానీ దాన్ని ఇంకొంచెం ఎక్స్ట్రా అంటే ఇంకొంచెం మంచిగా చేయడానికి ట్రై చేస్తాను అనమాట. సో నెక్స్ట్ ప్రాసెస్ ఈ 3 విజిల్స్ తర్వాత చూపిస్తాను. 3 విజిల్స్ అయితే అయిపోయినాయి అనమాట. 3 విజిల్స్ అయితే అయిపోయింది. నేను 3 విజిల్స్ పెట్టుకున్నాను. మీరు తెచ్చుకున్న మటన్ బట్టి పెట్టుకోండి విజిల్స్. మళ్ళీ మీరు తక్కువ పెట్టుకున్నారంటే అది బాగోదన్నమాట. ఓపెన్ అయితే చేసేద్దాము. వావ్, చూసారా మన సూప్ అయితే తయారైపోయింది అనమాట. ఇప్పుడు ఈ సూప్కి పోపు పెట్టుకుందాం. ఆల్మోస్ట్ టేస్ట్ అయితే రెస్టారెంట్ స్టైల్లో వస్తుంది అండ్ చాలా బాగుంటుంది. చేసుకోవడం కూడా చాలా సింపుల్ అనమాట. మనం ఒక్క చుక్క కూడా ఆయిల్ వేయలేదు. అయినా కూడా చూడండి పైన ఒకసారి చూపిస్తా చూడండి సూప్ని. ఇద్దో చూడండి సూప్. వావ్, వర్షం వచ్చినప్పుడు వేడి వేడిగా ఇలా మటన్ సూప్ చేసుకొని తాగితే అదిరిపోతుంది. సో దీనికి ఇంకొంచెం టచ్అప్ అయితే చేద్దాము. అంటే చిన్నగా పోపు పెట్టుకుందాము, ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని. ఇంకా ఎవరన్నా వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి టేస్టీ టేస్టీ రెసిపీస్ చాలా ఉన్నాయి మన ఛానల్లో, ఒకసారి పోయి చూడండి. స్టవ్ అంటించుకొని ఒక ప్యాన్ అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు కొంచెం ఆయిల్ అయితే వేసుకుందాము. 1 స్పూన్ ఆయిల్ అయితే వేసుకుంటానా. ఆనియన్స్ పోపు పెట్టుకోవడానికి మరీ ఎక్కువ ఆయిల్ వేసుకోవద్దండి, జస్ట్ 1 స్పూన్ చాలు. ఇప్పుడు ఆనియన్స్ అయితే వేసుకుందాము. సన్నగా తరుక్కున్నాను, మరీ ఎక్కువ వేసుకోవద్దండి ఆనియన్స్. కొంచెం జీలకర్ర వేస్తున్నాను. ఆల్రెడీ జీలకర్ర పొడి వేసిన, బట్ ఇంకొంచెం జీలకర్ర అయితే వేస్తాను. కొంచెం సాల్ట్ వేస్తాను ఆనియన్స్ వేగడానికి. అలాగే కొంచెం మిరియాల పొడి కూడా వేస్తాను. అలాగే సన్నగా తరుక్కున్న పచ్చిమిరపకాయలు కూడా వేస్తాను. ఆనియన్స్ అయితే వేగినాయి. ఇలా ఎర్రగా వేగాలన్నమాట. వీలైతే ఇంకా కొంచెం ఎర్రగా వేయించుకోండి. నేనైతే ఈ మాత్రం వేయించుకున్నాను. మీరు కుదిరితే ఇంకొంచెం రెడ్గా కూడా వేయించుకోండి. ఆల్మోస్ట్ బ్రౌన్ ఆనియన్స్ లాగా వేయించుకోండి. ఇలా వేగిన తర్వాత మనం ఉడకబెట్టుకున్న సూప్ని వేసేసుకుందాం ఇందులోకి. ఫస్ట్ పీసెస్ వేస్తాను.
ఉడకబెట్టుకున్న సూప్నంతా వేసేసుకున్నాము. ఎస్, ఇలా మొత్తం సూప్నంతా ఉడకబెట్టేసుకున్నాం కదా, ఆ సూప్ని ఇలా పోపులో వేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక 2 minutes ఉండేసి ఆఫ్ చేసేసేయాలన్నమాట. టేస్టీ విలేజ్ స్టైల్ మటన్ సూప్ అయితే రెడీ అయిపోతుంది. వేడిగా సర్వ్ చేసుకున్నారంటే అస్సలు అద్దరిపోతుంది అనమాట. లిటరలీ చెప్తాను కదా, నీకు రెస్టారెంట్లో కూడా దొరకదు ఇంత మంచి టేస్టీ సూపు. అద్దరిపోతుంది, తప్పకుండా ట్రై చేయండి. ఒక 2 minutes ఉండేసి ఇంకా ఆఫ్ అయితే చేసేద్దాము. మన మటన్ సూప్ అయితే రెడీ అయిపోయిందనమాట. విలేజ్ స్టైల్ మటన్ సూపు ఒక్కసారి చూడండి మీరే, మీకు కూడా తాగాలనిపిస్తుంది కదా. మరి తాగాలనిపిస్తే ట్రై చేయాలి కదా. చాలా మంది యూట్యూబ్లో చూసింటాను, అన్ని పెద్ద రెసిపీస్ పెద్ద ప్రాసెస్లు చూపిస్తూ అంటారు. అలా కాదు, ఇలా సింపుల్గా ఇంట్లోనే విలేజ్ స్టైల్ మటన్ సూప్ చేసుకోండి. ఇంకా రెస్టారెంట్కి కూడా పోనవసరం లేదు, అంత టేస్టీగా ఉంటుంది. అసలు ఇంకా మీరు నోట్లో పెట్టుకున్నారంటే మీ దగ్గు, జలుబు, జ్వరము అన్నీ ఎగిరిపోవాలన్నమాట. గొంతు గరగరలు. నాకు మొన్న అంటే ఒక చిన్న ట్రిప్ వేసినాం కదా, ఆ ట్రిప్ తర్వాత వాటర్ పడక గొంతు చెడిపోయి అసలు ఇంతకు ముందు ఇచ్చిన వాయిస్ ఓవర్స్ అన్నీ ఎంత చండాలంగా ఉన్నాయో. అందుకే అనమాట ఇంకా మటన్ సూప్ చేసుకోవాలా అనిపించింది. మటన్ సూప్ చేసుకొని మంచిగా తాగి ఆ తర్వాత గొంతు సెట్ చేసుకొని ఇంకా మంచిగా వీడియోస్ చేద్దామని అనుకున్నాను. సో అందుకే నేను ఒకటే చేసుకుంటే ఏముంది, మీకు కూడా చూపిల్లా అనేసి ఈ విలేజ్ స్టైల్ మటన్ సూప్ అయితే చూపించినాను అనమాట. టేస్టీగా యమ్మీగా విలేజ్ స్టైల్ మటన్ సూపు తప్పకుండా ట్రై చేయండి. ఇంకా ఏమైనా వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, హైప్ ఆప్షన్ ఇవ్వండి. ఇప్పుడు దీనిలో చిన్న కప్స్లోకి తీసుకొని మీకు చూపిస్తాను, అంటే చిన్న ప్రజెంటేషన్ లాగా అయితే చూపిస్తాను. మీరు కూడా ట్రై చేయండి, సింపుల్ సూప్ ఇది. చూసారా, మన విలేజ్ స్టైల్ మటన్ సూప్ అయితే రెడీ అయిపోయింది అనమాట. ఇట్లా గిన్నెల్లోకి అయితే మంచిగా ప్రజెంటేషన్ అయితే చేసినాను. ఇంకా పైన కొంచెం కొత్తిమీర అలాగే పుదీనా కూడా వేసేసినాను అనమాట. ఒకసారి సూప్ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. నిజం చెప్తానా, ఒక్క స్పూన్ తిన్నారంటే ఈ సూప్ని ఇంకా మీరు లైఫ్లో మర్చిపోలేరు, అంత టేస్టీగా ఉంటుంది. మీరు ఇంకెప్పుడు ఇంట్లో మటన్ తెచ్చుకున్నా ఈ సూపే తయారు చేసుకుంటారు. అండ్ బయట రెస్టారెంట్లో అస్సలు తినరు. మేము ఇంట్లోనే చేసుకుంటాంలే సూపు, మాకు ఇంట్లో సూపే నచ్చింది అనుకుంటారనమాట. అంత బాగుంటుంది అనమాట. ఇట్లా వేడిగా తిన్నారంటే అద్దరిపోతుంది. ఇప్పుడు మా మమ్మీని పిలిపించి రివ్యూ అయితే చేపించేసి టేస్ట్ అయితే చేపిద్దాము వేడి మటన్ సూప్ని. హాయ్ మమ్మీ, టేస్ట్ చేయి మటన్ సూప్. తీసుకో, మరి ప్లేట్తో పాటు తీసుకో. చెప్పు, రెస్టారెంట్లో బాగుందా ఇంట్లో బాగుందా అని. ఆ ఫ్రైడ్ ఆనియన్ కూడా తీసుకో. ఎట్లుంది? బాగుందా? బాగుందా? ఇదిగో చూసారా, ఇంకా మా మమ్మీ అయితే మంచిగా ఎంజాయ్ చేస్తుంది సూప్ని. ఇంక ఇప్పుడు నేను ట్రై చేస్తాను. ఇలా తీసుకొని ఘాటుగా అద్దరిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఓకే, మరి ఇది మటన్ సూప్ వీడియో. ఇది ఇవాళ వీడియో. ఈ వీడియోకి అయితే ఇంతే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.